రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు 11, 12 వచనాలని మనం చదువుకొని వాక్యంలో నుంచి కొంత సమయం దేవుని మాటలను విందాము. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజస్ సంబంధమైన వెలుగు సంబంధమైనటువంటి యుద్ధానికి ఉపయోగపడేటువంటి ఉపకరణాలను మనము ధరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మానవులమైన మనమందరం కూడా ఈ లోకంలో పోరాటాలు చేస్తూ ఉన్నాం, యుద్ధాలు చేస్తూ ఉన్నాం. కనుక ఒక విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఇలాంటి పోరాటాలను అధిగమించాలి అంటే మనకు యుద్ధోపకరణాలు కావాలి. వాటిని మనం ధరించుకోవాలని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ధరించుకోవడం అనగానే మనం రకరకాలైన వాటిని అనగా వస్తువులు ఇంకా కొన్నింటిని మనం శరీరం మీద ధరించుకుంటూ ఉంటాం. పిల్లలు ఈ లోకంలో శరీరాన్ని ప్రేమించేవాళ్ళు, శరీర సంబంధమైనటువంటి డంబాన్ని ఆ యొక్క అందాన్ని కోరుకునేవారు రకరకాలైన వాటిని ధరిస్తూ ఉంటారు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 46 నుంచి 49 వచనాల వరకు ఒకసారి చదవండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 46 నుంచి 49 వరకు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైంది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. చదవండి. మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము. చాలండి ప్రియులారా, మనము పరలోక సంబంధి అయినటువంటి దేవుని యొక్క ఆ రూపమును, ఆ యొక్క స్థితిని ధరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ పౌలు గారు చాలా వివరంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా, ప్రకృతి సంబంధమైంది మొదట పుట్టింది, ఆత్మ సంబంధమైంది తర్వాత పుట్టింది అని అంటాడు. ఏంటి ప్రకృతి సంబంధమైంది అంటే, సృష్టి ఆరంభంలో 5 రోజులు దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ చేశాడు. దేవునికి స్తోత్రం. మొదటి దేవుడు మానవుని చేయలేదు, తన ఆత్మను పెట్టి మానవుని చేయలేదు. దేవుడు ఏం చేశాడు? యావత్ సృష్టిని 5 రోజులు చేశాడు. అది ప్రకృతి సంబంధమైంది. భూమిని, ఆకాశమును, భూమిలో ఉన్న సమస్తాన్ని, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని దేవుడు మొదటగా కలుగు చేశాడు. తర్వాత 6వ దినమున దేవుడు పిల్లరా మానవుని చేశాడు, నేల మట్టిని తీసుకొచ్చి అందులో ఆత్మను పెట్టగా దేవుడు ఆ యొక్క నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అక్కడ అందుకని పౌలు ఏమని చెప్తున్నాడనంటే, ఇదిగో మీరు మొదట ప్రకృతి సంబంధమైనది వచ్చింది, తర్వాత ఆత్మ సంబంధమైనది వచ్చింది. అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి ఈ నేల నుండి మట్టి తీయబడి మానవుడిగా మొదటి మానవుడు మట్టితో తయారు చేయబడ్డాడు. అలాగే రెండవ మానవుడు పరలోక సంబంధి అయి పరలోకము నుంచి దిగి వచ్చాడు అని వివరణ ఇస్తూ మాట్లాడుతూ అంటాడు కదా. మానవరీతిగా శరీరంతో ఇహలోక సంబంధమైనటువంటి వస్తువులను, వస్త్రాలను ఎలాగైతే ధరించుకుంటూ ఉన్నామో అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలను కూడా ధరిస్తాం అని పౌలు గారు పిల్లరా అక్కడ వివరంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాకేమో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించవలసిన అవసరం ఉంది అని అక్కడ మనం చదివాం.
రోమపత్రికలో. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో ఆత్మ సంబంధమైన వాటిని ధరింతము అని మరలా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ధరించడం అనేది, ఆత్మ సంబంధమైన వాటిని ధరించడం అనేది మనకి చాలా అవసరం. ఈరోజు వ్యక్తిగతంగా చూస్తే శరీర సంబంధమైనటువంటి వస్త్రాలు, ఆ వస్త్రాల్లో కూడా విలువైనటువంటి వస్త్రాలు. వస్త్రం దేనికి అంటే శరీరం కప్పుకోవడానికి, అంతేనా? అవునా? వస్త్రం దేనికి? శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం. అందులో ఎన్ని రకాలైనటువంటి ఆ స్థాయిలో పిల్లల వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు, వెలగల వస్త్రాలు, అలాగే స్థితిని బట్టి, స్థాయిని బట్టి, వారి యొక్క హోదా, వారి ఉన్నత స్థితిని బట్టి రకరకాలైనటువంటి వస్త్రాలను ధరించేవారుగా ఉన్నారు. అలాగే వస్తువుల విషయానికి వచ్చేటప్పటికి ఇక అద్దే లేదు. కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువులని ఈరోజు మానవులు ధరిస్తూ ఉంటున్నారు. పిల్లరా, వెలగల జోళ్ళు, కాళ్ళకి వేసుకునే జోడు దగ్గర నుంచి మొదలుకొని తల వరకు పెట్టేటువంటి అనేక రకాల వస్తువులు పిల్లలు ఈరోజు మనుషులు ధరిస్తూ ఉన్నారు, వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా రాయబడింది. వెలగల వస్తువులు, అలాగే బంగారమునైనను వెలగల వస్తువులనైనను ధరించుకొనక అంటాడు. జడల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ప్రతి విషయంలో తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు వస్తువులు అనే మాట పౌలు గారు చాలా స్పష్టంగా వాడతాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకంలో మనుషులు లోక సంబంధమైనటువంటి రీతిగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన వాటిని ధరించడానికి మాత్రం ఈరోజు ఆ తృష్ణ, ఆశ మనుషులలో ఉండడం లేదు. పైలారా, సినిమాలో ఏం చూస్తే అలాంటి వస్త్రాలు, అలాగే తయారవటం, ఆ రకంగా మనుషులు కనిపిస్తూ ఉండడం, ఇదంతా కూడా ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. పైలారా, దేవుని పిల్లలమైన మనందరం కూడా ఈ లోకాన్ని మనం అనుసరించడం కాదు, ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించి ముందుకు సాగడం ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంటుంది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు మార్పు పొందాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ పిల్లల పౌలు చెప్తా ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు, అనుసరించవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ లోక మర్యాదను మనం ఏం చేయకూడదు, అనుసరించకూడదు. క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది ఈ లోక మర్యాదలను అనుసరించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. వస్త్రాలు, పిల్లరా, ఎవరైనా ఈ సమాజంలో ఒక మంచి వస్త్రాన్ని వేసుకుంటే అది చూసే నేను కూడా అలాంటి వస్త్రాలే వేసుకోవాలి. ఎవరైనా వస్తువులు వేసుకుంటే అలాంటి వస్తువులే నేను కూడా వేసుకోవాలి. పిల్లరా, ఈరోజు వస్తువు ఇవన్నీ కూడా మన వయసు, మన స్థాయి, మన స్థితిని తెలియచేసేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏదైతే ధరిస్తున్నామో ఆ ధరించేటువంటి వస్త్రధారణ మన స్థాయిని సూచించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వేసుకుంటే కుదరదు. చూడండి, పోలీస్ అధికారులు, ఒక కింది స్థాయి అధికారికి యూనిఫామ్ ఒకే కలర్ ఉంటుంది, కానీ దాని మీద రకరకాలైనటువంటి కోడ్స్ లేకపోతే స్టార్లు ఉంటాయి. ఎస్ఐ గారికి కొన్ని స్టార్లు ఉంటాయి, సిఐ గారికి కొంచెం అదనంగా ఉంటాయి, ఏఎస్పీ గారికి ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి, డిఎస్పీకి. పిల్లరా, అలా వారి స్థాయిని బట్టి అవన్నీ ఉంటాయి. అలాగే మనం కూడా ఎస్పీ గారి స్థానంలో అలాంటి స్టార్లు కొన్ని పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, మనం ఎస్పీలు అవుతామా? చెప్పండి, అవును కదా. అలాగే సినిమా యాక్టర్లు వేసుకునేటువంటి వస్త్రాలు తీసుకొని మనం వేసుకుంటే మనం సినిమా యాక్టర్లు అవుతామా? పిల్లరా, ఈ సమాజంలో వారి యొక్క స్థితిని, స్థాయిని సూచించేది అది. ఎస్ఐ గారు వేసుకోవలసినవి ఆ కానిస్టేబుల్ వేసుకోకూడదు. పిల్లరా, అలాగే ఒక ఎస్పీ గారు వేసుకోవలసినవి ఎస్ఐ గారు వేసుకోకూడదు. ఎందుకంటే వారి యొక్క స్థాయిని చూపిస్తుంది. ప్రతిదీ కూడా మన ఒంటి మీద, శరీరం మీద ధరించే ప్రతిదీ కూడా మన స్థితిని, మన స్థాయిని చూపించేదిగా ఉండాలి. కానీ ఈ సమాజంలో పిల్లరా, మనకి ఏ స్థితి, ఏ స్థాయి లేకపోయినా కానీ మన ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారిగా కనిపించాలనుకోవడం ఏదైతే ఉందో అది లోక మర్యాద.
దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది అని లేదండి? ఓకే. పోయిలారా, మనం ఏదైతే మన స్థితిని, మన స్థాయిని చూపించేదిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు పడితే వారు ఎలా వీలైతే అలాగా మనకు అనుకూలత ఉంది కదా అని చెప్పి మనం చేయడానికి వీలు అవకాశము లేదని మరొకసారి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పిల్లరా కొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఒక గన్ ఒకటి కొనుక్కొని ఇలా పాకెట్లో ఇన్సర్ట్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని సెంటర్లో తిరుగుతున్నాను అనుకోండి. చెప్పండి, నేను ఎస్ఐని సిఐని అవుతానా? ఆ యూనిఫామ్ నేను వేసుకుంటే అవ్వను. పిల్లరా, ఆ వస్త్రధారణ నేను అనుకరిస్తే నేను అవ్వను. అలాగే ఈ సమాజంలో పిల్లలు అనేక మంది లోకాన్ని, లోక మర్యాదను అనుసరించి ముందుకు పోతూ ఉన్నారు. అన్నిటినీ కూడా వస్త్రాల దగ్గర నుంచి శరీరం మీద వేసే వస్తువులు అన్నీ కూడా ఎవరినో అనుకరించడమేనండి, ఎవరినో అనుకరించడమే. నిన్న ఒక హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళాను నేను. అక్కడ ఒక చిన్న కుర్రోడు, చిన్ని బాబుని కూర్చోబెట్టి హెయిర్ కట్ చేస్తున్నారు. వాడి వయసు ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయి. కట్ చేస్తున్నారు, హెయిర్ కటింగ్ అంతా చేశారు. మొత్తం తలంతా కూడా బాగా దగ్గరికి తీసేశారు. ఈ పైన మాత్రమే ఉంచారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అదే కదా మరి. సైడ్ అంతా నరికేయడం, పైన చిలకకున్నటువంటి అన్నట్టుగా పెట్టడం, అది లేటెస్ట్ ట్రెండ్ అది. పోయిలారా, అయితే అలాగే చేస్తున్నారు. ఈ చిన్న కుర్రోడికి కూడా అదేనా అని కొంచెం మనసులో అనుకుంటున్నాను. అలాగా నించున్నాను. కటింగ్ అయిపోయింది. ఇక ఆ కుర్రోడిని తీసుకుని, ఇంతకీ వాళ్ళ అమ్మ, వాళ్ళ తాలూకు వాళ్ళు, ఇంకొక పెద్ద ఆవిడ, ఇద్దరు బయట చైర్స్లో కూర్చున్నారు. వీడి లోపల కూర్చున్నాడు. కటింగ్ అయిపోయింది, తీసుకొచ్చారు. బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఈలాగా వాళ్ళమ్మ గట్టిగా కేకలేసుకుంటూ చెప్పాలి కదా అంటూ లోపల తీసుకొచ్చి, ఏమండి ఇక్కడ గీతట పెట్టండి అంది. ఎక్కడైతే ఈ తల ఇటు మారుస్తారో అక్కడ చిన్న గీతట పెట్టండి అని చెప్పేసానని. చెప్పుకోవాలి కదరా, చెప్పుకుంటే చెయ్యరా, డబ్బులు ఇచ్చుకున్నప్పుడు చెప్పుకుంటే చెయ్యరా, చెప్పుకోవాలి కదరా అని ఆ చిన్న కుర్రోడికి పెద్ద పెద్ద కేకలేసేసి చెప్పుకుంటే అదేదో ఒంట్లో బాధ చెప్పుకుంటే తెలుస్తుంది కానీ చెప్పకపోతే ఎలాగరా, కడుపు నొప్పి ఎందుకురా దాచుకుంటున్నావు, అలాగే జ్వరం వస్తే ఎందుకురా ఓర్చుకొని దాచుకుంటున్నావు, చెప్పుకోవాలి కదరా, ఆకలి ఎత్తే ఎందుకురా ఆకలి దాచుకుంటున్నావు, చెప్తే తింటాం కదా అన్నట్టు చెప్పుకోవాలి కదా అని పెద్ద పెద్ద కేకలేస్తుంది. అదేదో అద్భుతమైనటువంటి విషయం లాగా. సరే, మొత్తం మీద వాడు అక్కడ ఒక ఆయన గీత పెట్టేసిన తర్వాత సరిపోద్దా, కింద కూడా 2-3 గీతలు పెట్టాలని అడిగాడు. అంటే ఒకటి సరిపోద్దని చెప్పేసి అని అన్నారు. సరిపోద్దంటే సరే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఒరే చిన్న, నువ్వు ఎంత చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే, నేను 2వ తరగతి చదువుతున్నాను అని చెప్పేసి అని అన్నాడు. 2వ తరగతి చదువుతున్నాను. మరి గీతలు ఎందుకురా, చదువుకునేవాడికి గీత ఎందుకురా అని అడిగాను ఆ కుర్రోడిని. మా అమ్మ పెట్టించింది అన్నాడండి. అసలు గీత లేకుండా వెళ్ళిపోతున్నవాడు వాళ్ళ అమ్మని అడిగాడు, నాకు గీత పెట్టాలి, ఇక్కడ ఇలా పెట్టాలని చెప్పాడు. ఆ మాట నేను విన్నాను. వాళ్ళ అమ్మ వచ్చి మొత్తం మీద పెట్టమంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టించుకున్నావంటే ఏమంటున్నాడు, వాళ్ళ అమ్మ పెట్టించిందా? వాస్తవాన్ని ఈడే చెప్పి వాళ్ళ అమ్మ చేత చెప్పించి మరీ పెట్టించాడు. ఇప్పుడు ఎవరి మీద వస్తున్నాడు? పిల్లారా, ఈరోజు చాలామంది ఎవరంటే, ఒకడు ఏపీఆర్ స్కూల్ అనుకుంటా, మనోళ్ళు కుర్రోళ్ళకి తెలిసే ఉంటుంది, చదువుతున్న వాళ్ళకి. పిల్లారా, మొత్తం మీద 3-2 గీతలు పెట్టాడట ఒక ఆయన. వాడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ కబురు పెట్టి, ఏరా ఎందుకు ఇదేంటంటే, నేను పెట్టమనలేదండి, వాళ్ళే పెట్టారన్నాడట. వెంటనే ఏపీఆర్ ప్రిన్సిపల్ గారు ఆ షాప్ ఆయన్ని పిలిపించి అడిగారట, ఎందుకు నువ్వు ఈ కటింగ్లు ఏంటి చదువుకున్న కుర్రోళ్ళకి అని అంటే, వాడు అప్పుడు అన్నాడు, నేను ఒకటే పెట్టమన్నానండి అని. మరి ఈ షాప్ వాడు ఏం పెట్టాడు, 3 పెట్టాడట. ఈ కుర్రగాడు ఒకటి పెట్టమన్నాడట, షాప్ వాడు 3 పెట్టాడంట. అందుకని చెప్పి ఆయన గట్టిగా మందలించి, ఇంకొకసారి చదువుకునే పిల్లల విషయంలో ఇలా వెకిరీ చేష్టలు చేస్తే పద్ధతిగా ఉండదని ప్రిన్సిపల్ గారు గట్టిగా చెప్పినట్లుగా నాకు ఒకరు చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమాజం అంతా చూస్తూ ఉంటే ఒకరినొకరు అనుకరించడం అండి.
ఇంతకీ నేనేమంటున్నానంటే, కొంతమంది మన వాళ్ళు బాగా జుట్లు ఇలా పెంచి, అంటే నేను అనుకున్నాను యేసు ప్రభువుని ధరించుకోవడం అంటే ఆయనలాగా మారాలనుకుంటున్నారేమో కాల అని నేను భావిస్తున్నాను. పిల్లలు ఏదో ఒక రోజున యేసు ప్రభువులాగా మారిపోదామని అలా ప్లాన్ చేస్తున్నారేమో. ఆయనకు కూడా అలాగ జుట్టు ఉన్నట్లుగా ఫొటోస్లో చూస్తాం. మరి వాస్తవానికి ఆ రోజుల్లో కొంచెం అలా ఉండేవారు, కానీ అలాగా వీళ్ళు కూడా తయారవుతున్నారేమో అని నా ఆత్మీయ బిడ్డలను బట్టి నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, దేవుని వాక్యం ఉంటున్నటువంటి సహవాసంలో ఉన్న సంఘ విశ్వాసులారా, దేవుని పిల్లలుగా మనందరం కూడా లోకాన్ని మనం అనుసరించడానికి వీల్లేదు. లోక మర్యాదను మనం ఏం చేయకూడదు, అనుసరించకూడదు. లోక మర్యాదను అనుసరించకూడదు. పిల్లరా, ఒక్కొక్కరు అంటూ ఉంటారు, మన ఇష్టం, మనం ఎలా చేయాలనుకుంటున్నాం, మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాం. వాళ్ళు చెప్తే మాత్రం మనం మారిపోతామా? వాళ్ళు చెప్తే మాత్రం మనం ఏమైనా చేసేస్తామా? వాళ్ళు అలాగే చెప్తారు, మన పని మందే. పిల్లరా, ఇలాంటి నైజం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సంఘాలలో ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. సంఘ కాపరి సంస్కరించేవాడు, సంఘ కాపరి సరిచేసేవాడు, సంఘ కాపరి వారిని సక్రమమైన మార్గంలో నడిపించేవాడు. కనుక కొన్ని విషయాలు సంఘ కాపరి ఖచ్చితంగా చెప్తాడు. తండ్రి చెప్తాడు, ఆత్మీయ తండ్రి చెప్తాడు. తండ్రి శరీర సంబంధమైన విషయాలను క్రమబద్ధీకరిస్తాడు, ఆత్మీయ తండ్రి ఆత్మ సంబంధమైన విషయాలను క్రమబద్ధీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ లోక మర్యాదను అనుసరించే వారితో మనము ఏకం కాకూడదు. మనము లోకానికి వేరై రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకు కొంతమంది పిల్లరా వారిని వారు సమర్థించుకుంటూ చేస్తున్నారు అని అంటే వారు ఇంకా నిద్రావస్థలో ఉన్నారు. పిల్లరా, ఈరోజు మేల్కొనేటువంటి సమయం వచ్చిందన్న సంగతి వారు గుర్తెరగలేకపోతూ ఉన్నారు. వారు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు. పిల్లలు వారు ఏం చేస్తున్నారు? నేను దేవుని సహవాసానికి వచ్చాను, నేను ప్రశస్తమైనటువంటి దేవుని సన్నిధిలో సాగుతూ ఉన్నాను, పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాను, కనుక నేను దేవునికి ఒక ప్రతినిధిగా ఉన్నాననే సంగతి వారికి ఇంకా ఆ స్థితిలోనికి వారు రాలేదు. అటువంటి మెలకువ వాళ్ళకు రాలేదు. అందుకనే పిల్లరా, పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మీరు నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. అలా చేయండి. మీరు ఇంకా లోక సంబంధమైన నిద్రావస్థలో మీరు ఉండొద్దు అని చెప్పేసి అని పౌలు చెప్తా ఉన్నాడు. ఈ దినాన్ని దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, మనమందరం కూడా మనము ఏమి ధరించుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ధరించుకున్న వస్త్రాలు పిల్లలు విలువైనటువంటి వస్త్రాలు, ఘనమైనటువంటి వస్త్రాలు. పిల్లరా, మంచిది, కానీ మనం వేసుకునేటువంటి వస్త్రం మన స్థాయిని సూచించేదిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మన సంపాదనకు తగ్గట్టుగా, మన కష్టార్జితానికి తగ్గట్టుగా మనము ధరించే వస్తువులు ఉండాలి. స్తోత్రం చెబుదామా? అర్థమైందన్నమాట? అర్థమైందన్నమాట? తల్లిదండ్రుల కష్టార్జితం బట్టి మనం వెలగల వస్తువులు, వెలగల వస్త్రాలు ధరించడం కాదు. మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మన ధరించేవి ఉండాలి అనేది ఈరోజు సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు మనం చూస్తే గాలికి తిరుగుతూ ఉంటాం. చాలామంది పిల్లలు ఏ పని పాటు లేకుండా కాలక్షేపం చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఉన్నదాన్ని పాడు చేస్తూ తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల పరువు మంటగలుపు తిరుగుతూ ఉంటారు. కానీ వారి చేతిలో ఉన్న బండి విలువైనటువంటి వాహనం అది. పిల్లలు వారు వేసుకునేటువంటి వస్త్రాలు ఘనమైన, చాలా కాస్ట్లీ వస్త్రాలు వారు ధరిస్తూ ఉంటున్నారు. పిల్లరా, ఇలా చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వీరు చూస్తే దేనికి పనికిరారు, ఏ విషయంలో కూడా ప్రయోజనకరంగా సాగేటువంటి పరిస్థితుల్లో వీరు లేరు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వీరు మరి ఇలాంటి వాటిని ధరించడం అంటే సామాన్యం. ఆ కష్టపడి సంపాదించే తల్లిదండ్రులేమో తగుమాత్రపు వస్త్రాలు వేసుకుంటూ, వారు పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, వెట్టి చాకరీ చేస్తూ, ప్రతి విషయంలో కూడా అనుక్షణము కష్టపడే వాళ్ళందరేమో చెమట కంపుతోటి, మాసిపోయిన బట్టలతోటి వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటే, వాళ్ళ కష్టార్జితాన్ని పిల్లలు కొంతమంది పిల్లలైన వారు, భార్యలైన వారు, భర్తలైన వారు పిల్లరా వృధా చేసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. కష్టపడే వాళ్ళకేమో ఆ పరిస్థితి,
ఈరోజు కష్టపడిన దాన్ని, వాళ్ళు తెచ్చిన దాన్ని, వాళ్ళ రక్తాన్ని మరి డబ్బుగా మార్చి ఇస్తూ ఉంటే వాటిని మనం ఇష్టం వచ్చినట్టుగా పాడు చేయటం, వృధా చేయటం అనేది, లేకపోతే ఎంజాయ్ చేయటం అనేది అది మనకు ధర్మం కాదు, న్యాయం కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీనివలన నష్టపోతాం తప్ప ఇది భవిష్యత్తులో మనకు ఎంత మాత్రం మంచిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా మన స్థితికి తగ్గట్టుగా మన వస్త్రధారణ, వస్తుధారణ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగే ఒకవేళ మనల్ని ప్రేమించి మన తల్లిదండ్రులు చేస్తున్నారా, మనల్ని ప్రేమించి మన కుటుంబ సభ్యులు చేస్తున్నారా, మనల్ని ప్రేమించి భర్త లేక భార్య ఆ యొక్క వ్యక్తులకు సహాయం చేస్తున్నారా, కృతజ్ఞత కలిగి ఉందాం, కృతజ్ఞత కలిగి ఉందాం. ఈరోజు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, కానీ ఈరోజు నాకు కలుగుతున్న ఈ గొప్ప సంతోషాన్ని బట్టి ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉందాం. అంతే తప్ప దేవుని బిడ్డలమైనటువంటి మనం లోకాన్ని అనుసరించడం ఏమాత్రం మంచిది కాదని ప్రభువు పేరట పూర్తిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను.